నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహానటి మహేష్'. ఈరోజు మనం 'పవన్ కళ్యాణ్' అని 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది కదా! నేను ఈ సినిమా హాల్లోకి వచ్చినప్పుడు రివ్యూ ఇవ్వలేకపోయినా మీకు తెలిసిందే కదా! సడెన్‌గా 3 నెలలు 2, 3 నెలలు రివ్యూస్ మానేయటం గాని, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఎలాగో మనం హాల్‌లో రివ్యూ ఇయ్యకపోయినా ఓటీటీలో ఇద్దామని చెప్పి ముందుకొచ్చాననమాట. కానీ నేను హాల్‌లో సినిమా చూడలేకపోయినా, చాలా మంది ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చుంటారు. మన వంతుగా 'అన్న' మూవీ గురించి ఒక జెన్యూన్‌గా మాట్లాడుకుందాం అని చెప్పి చేశాననమాట. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇక్కడ 'అన్న' మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఏమైపోయిందంటే హాల్‌లో అంతగా ఆడకపోవడానికి మెయిన్ రీజన్స్ పవన్ కళ్యాణ్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటైతే సినిమాలో చూపించింది ఇంకొకటి. అంటే సినిమా నిజంగా బావుంటది. ఎక్కడ తీసి పడేసే విధంగా ఏమి ఉండదు. అసలు మామూలుగా అంటే ఇదొక బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా. మెయిన్ మైనస్ ఏందంటే ఎలివేషన్స్ అనమాట. పవన్ కళ్యాణ్ నుంచి మనం బీభత్సమైన వేటకారాన్ని కోరుకుంటాం. ఇప్పుడు 'హరీష్ శంకర్' గారిది 'గబ్బర్ సింగ్' సినిమాలో ఎట్లుంటదో వేటకారంతో కూడిన మాస్ మసాలా అనమాట. దీంట్లోకి వచ్చేసరికి మొత్తం సీరియస్‌నెస్ అయిపోద్ది. దీనివల్ల ఏందంటే ఫాన్స్‌కి కూడా కొంతమందికి నచ్చకపోవుండొచ్చు. అని లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యాన్స్ చూస్తేనే సినిమా ఆటోమేటిక్‌గా హిట్ అయిపోయిద్ది. కాకపోతే ఇక్కడ మెయిన్ మైనస్ ఏందంటే గతం మనం చూసుకుంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' అని పవన్ కళ్యాణ్ అన్న కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలున్నాయి. నా ఫ్లాప్ సినిమాలకి హైయెస్ట్‌గా కలెక్షన్స్ వచ్చిన మూవీస్ చానా ఉన్నాయని చెప్పి అది ఇప్పుడు చెప్తాను నేను. అప్పుడు 'సర్దార్ గబ్బర్ సింగ్' అంతకంటే ముందు సినిమా ఆ మూమెంట్‌లో మాట్లాడిన మాటలనమాట. ఇప్పుడేంటంటే పాన్ ఇండియా సినిమా వెళ్ళిపోయినా మళ్ళీ మనకు వందల కోట్లలో వెళ్ళిపోతున్నాయి కలెక్షన్. ఇదివరకు కలెక్షన్ అంటే పవన్ కళ్యాణ్ అన్న ఫ్లాప్ సినిమాలకి హైయెస్ట్ గ్రాస్ అని మన టాలీవుడ్‌లో ఉండే సినిమాలనమాట. ఇప్పుడు మనం మెయిన్‌గా మాట్లాడుకుంటే, ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా ఏందంటే బాగానే ఉంటది. కాకపోతే ఫ్యాన్స్ ఒకలాగనమాట. ఈ అన్న నుంచి డైరెక్ట్ సీరియస్‌నెస్ వచ్చేస్తది. ఎటకారంతో కూడిన కామెడీ కాకుండా డైరెక్ట్ సీరియస్‌గా ఉండడం. ఇంకోటి మాస్ ఎలివేషన్స్ మరి అన్న డైలాగులు కూడా ఓవర్ ఇది 'గబ్బర్ సింగ్‌లో' కూడా చూడండి చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా డైలాగులు ఉండిపోతాయి. దీంట్లో ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండడం గానీ, మనం గతంలో 'కొమరం పులి' సినిమా కూడా అప్పుడు నేను చిన్న పిల్లోడిననుకుంటా. 'కొమరం' సినిమా కూడా అన్న మూవీ నుంచి వచ్చింది. అది కూడా కంటిన్యూ డైలాగులు చానా ఉంటాయి. ఓవర్‌గా ఉంటాయి. అది కూడా కొంచెం అటు ఇటు బెడిసి కొట్టేది అందరికి తెలిసిందే. కానీ ఆ సినిమా మ్యూజిక్ పరంగా గాని, సాంగ్స్ పరంగా గాని అసలు బ్యాక్‌గ్రౌండ్ అసలు హైలైట్ అనమాట. ఇప్పటికి కూడా సాంగ్స్ ఎక్కడొక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడికొచ్చేవరకు 'హరీష్ శంకర్' కూడా చాలా సందర్భాల్లో అన్నారు. 'భవదీయుడు భగత్ సింగ్' ఏదో ఫస్ట్ పెట్టాలనుకున్న తర్వాత 'భవదీయుడు' అంటే వీళ్ళకి అర్థం కాకపోవడం వల్ల 'ఉస్తాద్' అని పెట్టిన. సినిమా టైటిలే అర్థం కాకపోతే సినిమా ఈళ్ళు ఎలా అర్థం చేసుకుంటారని 'ఉస్తాద్ భగత్ సింగ్' పర్లేదు చెప్తున్నా కదా! నిజంగా బావుంటది. ప్లాట్ ఏందంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఓవర్‌గా ఉండడం వల్ల సినిమా ఏందంటే ఒక 2 డైలాగులు అది విజయ్ గారిది ఒకటుంటది కదా! లెక్క పెట్టడానికి నీకు లెక్కే దొరకదు అంటే నన్ను ప్రేమించే వాళ్ళని చంపాలనుకుంటే, ఆ డైలాగ్ ఏదైతే ఉంటదో విజయ్ గారిది గతంలో ఒక 'విజిల్' సినిమాలో దీంట్లో ఉంటది. ఆ డైలాగ్ ఇక రిపీట్ చేసిర్రని కొన్ని కీ పాయింట్స్ గాని, తర్వాత కొన్ని కొన్ని ఏదైతే జరగటం ఇంకోటి ఈ 2 క్లాష్ అవ్వటం 'ధురేందర్ ది రివెంజ్' సినిమాకి మా 'అన్న' మూవీకి తెలుగులో అంటే ఏరా సినిమా ఎంత పెద్ద పోటీ సినిమా వచ్చినా సినిమా బాగుంటే హిట్ అయిపోద్ది. ఇది కూడా యావరేజ్‌గానే ఉంది. యావరేజ్ గాడిది ఉందే కాదు. సినిమా నాకైతే నచ్చింది బానే ఉంది. బ్లాక్ బస్టర్ చెప్పినా కదా! ఒక వెటకారంతో కూడిన కామెడీ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసిర్రో వీళ్ళిద్దరి మధ్య వస్తదని చెప్పి డైరెక్ట్ మాస్ సీరియస్‌నెస్ వచ్చేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అనే దీంట్లో చాలా ఎనర్జీగా అన్న కొంచెం డిఫరెంట్‌గా నటించడం గాని, వీళ్ళిద్దరి కాంబో ఏదైతే ఉందో వెటకారంతో ఉంటదనుకుంటారు. కొంచెం సీరియస్‌నెస్ రావటం వల్ల సినిమాని కొంచెం మిస్‌లీడ్ అవ్వడం గాని, ఒక మంచి సినిమాని నిజంగానే మిస్ చేసుకున్నాం. ఇది ఇంకోటి రాజకీయంలోకి వెళ్ళడం వల్ల ఏందంటే, రాజకీయానికి సంబంధించిన కొన్ని కొన్ని డైలాగులు ఉండడం వల్ల కొంచెం నెగెటివ్ స్ప్రెడ్ చేయటం, దాని గురించి అది ఇది అని చెప్పి అన్న కొంచెం రాజకీయంలో వెళ్ళడం అనేది చాలా వరకు ప్రజల కోసం వచ్చినాను అంటుంటాడు. కాకపోతే ఏందంటే, ఇక్కడ ప్రజలే దాన్ని మిస్‌లీడింగ్ జేసుకోవటం. ఈ సినిమాలో ఇలా పెట్టుకొని వాళ్ళు డబ్బులు తీసి మరీ సినిమా గురించి ఇలా తీస్తారు అది ఇది అని చెప్పి కొంచెం నెగటివిటీ స్ప్రెడ్ అది కూడా కొంచెం మైనస్ అయింది. నిజంగా ఓవరాల్‌గా అయితే ఎవరైతే సినిమా చూడలేదో ఒకసారి ఎళ్లి చూడండి. 'కేజీఎఫ్' సినిమాలో ఎలివేషన్స్ ఉంటాయి కదా! ఆ రేంజ్‌లో ఎలివేషన్స్ నిజంగా సినిమా బావుంటది. ఏందంటే ఇప్పుడు మనకు మళ్ళీ మైనస్ ఏందంటే మెయిన్‌గా మాట్లాడు 'కేజీఎఫ్' సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏందంటే ఎలివేషన్స్‌కి ఎక్కువ అలవాటు పడిపోయారు. ఎవరు? ప్రజలు గాదు డైరెక్టర్స్. ఆ సినిమాని చూసి ఈళ్ళు ఇప్పటికైనా మారాల. ఎందుకంటే ఒక సినిమాని కాపీ కొట్టినప్పుడు ఆ ట్రెండు ఒక సెట్టర్ అంతే. ఒక సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని చూపించడం వరకే. తర్వాత అందరూ అదే బాటలోకెళ్ళిపోయారు. ఎవడు చూడడు. ఎందుకంటే అది పాత రొటీన్ స్టోరీలాగా అయిపోద్ది. 'కేజీఎఫ్ 1' సినిమా వచ్చి మనకు చానా సంవత్సరాలు అయితుంది. అది ఆ ఫార్ములా అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ఫార్ములా అనేది ఆ సినిమాతోనే రిపీట్ అయిద్ది. కాకపోతే ఏందంటే ఇక్కడ మాస్ యాక్షన్ కూడా చానా ఉంటాయని చెప్పినా కదా! ఆ ఎటకారం అనేది చాలా మిస్ అయిపోయింది. 'గబ్బర్ సింగ్‌లో' ఏదైతే అన్న నుంచి ఉంటదో ఎటకారం చానా మిస్ అయిపోయింది. కొంచెం సీరియస్‌నెస్ ఎక్కువ యాడ్ కావటం వల్ల కానీ ప్రజలు కోరుకుండేది కొంచెం మిస్ అవ్వడం వల్ల, అయినా కూడా సినిమా కలెక్షన్‌లో చానా కలెక్షన్స్ వచ్చినియి. నేను అప్పుడు ఎందుకో చెప్పినా కదా! నేను అంతవరకు చూడలే ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. నాకైతే సినిమా ఓవరాల్‌గా నేను ఓటీటీలో చూసిన సినిమా బాగానే అనిపించింది. ఎవ్రి మూమెంట్ చాలా బాగుందసల. ఎవరైతే మళ్ళీ హాల్‌లో మిస్ అయ్యిండ్రో నెగెటివ్ రివ్యూలు గాని, తర్వాత అదే చెప్పినా కదా! అన్న గురించి ఇప్పుడొచ్చిన రాజకీయం పట్ల గాని, కొంతమంది అది ఉంది, ఇది ఉంది అని చెప్పి నెగెటివ్ స్ప్రెడ్ చేసిర్రు. చూడలేకపోయారు. వాళ్ళు నిజంగా ఒకసారి ఓటీటీలోకెళ్ళండి. నిజంగా సినిమా బాగానే ఉంది. 'కేజీఎఫ్' లాంటి ఎలివేషన్స్ చాలా ఉంటాయి మూవీలో. అన్న తీసిన సినిమా గాని ఒకటైతే అసలు మాస్కేసినప్పుడు అన్న స్టోరీ చెప్పేటప్పుడు మాస్ తీస్తారు కదా!
బీభత్సం. ఒరిజినల్‌గా అన్న యాక్టింగ్ అసలు ఇరగదీసేస్తాడు. అన్న ఎలా ఉంటాడో అది ఆహ్, ఆ సీన్‌కి మనం ఒక రియాక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే నిజంగా అది పవన్ కళ్యాణ్‌కి ఎలాగైతే ఒక డిఫరెంట్ స్టైల్ ఉందో, హీరో రాజశేఖర్ గారికి కూడా ఒక డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉంటదని చెప్పినా కదా! అలాగే అసలు ఆ యూనిక్ స్టైల్ పవన్ కళ్యాణ్ అన్న ఆ యాక్టింగ్ ఉంటది చూసినావా అసలు బీభత్సం అనమాట. డిఫరెంట్ విధంతోటి ఉంటది. నవ్వుకుంటూ చేయడం అనేది అలా మాత్రం సాధ్యం. ఇంకొకటి సినిమా ఎవరైతే చూడలేదు మళ్ళీ చెప్తున్నా కదా! సినిమా ఎవరైతే చూడలేదో ఒకసారి లుక్కేయండి. ఓటీటీలో నాకైతే బాగా అనిపించింది. ఏమన్నా కట్ చేసిర్రో లేదో నాకు తెలీదు. థియేటర్ ఓటీటీలోకి వచ్చేలకి సినిమా ఎవరికి నచ్చలేదో వాళ్ళు నిజంగా డిసప్పాయింట్ అవ్వద్దు. మళ్ళీ ఒకసారి ఓటీటీలోకెళ్ళి చూడండి. చూడని వాళ్ళు మళ్ళీ చూడండి. మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చూడండి. నాకైతే నచ్చింది. ఇది రాజకీయ కోణంగా చూసుకుంటే ప్రతి దాంట్లో మనం ఏలు పెడితే ఏలు పెట్టినట్టే ఉంటది. పెట్టకపోతే పెట్టినట్టే ఉంటది. సినిమాని సినిమాగా చూస్తే ప్రతి విషయం బావుంటుంది. ఏదో పర్సనల్‌గా తీసుకున్నాం. అది పర్సనల్‌గా అంతవరకు వీడియో ఇంతవరకు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకున్నంత వరకు బై.